హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో పాలిటెక్నిక్ మ్యాథ్స్ థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ M3 పార్ట్ 4 డిఫినైట్ ఇంటిగ్రేషన్లో పార్ట్ 4 వీడియో. ఓకే, నెక్స్ట్ డే వరకు ప్రాపర్టీస్ ఆఫ్ డిఫినైట్ ఇంటిగ్రేషన్ చేసాం. ప్రాపర్టీస్ ఆఫ్ డిఫినైట్ ఇంటిగ్రేషన్లో మ్యాక్సిమం కొన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజుతోనే డిఫినైట్ ఇంటిగ్రేషన్ క్లోజ్. ఇలా ఒక లిమిట్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, బట్ అవి చెప్పనే ఎక్కువ రేర్గా వచ్చే క్వశ్చన్స్, బట్ ఎట్ ఎ టైం లెంతీగా ఉంటాయి కాబట్టి ఒకటి స్కిప్ చేసి రిమైనింగ్ మొత్తం పార్ట్ కంప్లీట్ చేసి. ఓకే, ఇప్పటివరకు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. ఇన్ కేస్ అది ఎక్స్పైర్డ్ అయిపోతే వర్క్ కాకపోతే నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టెలిగ్రామ్ గ్రూప్లో సెట్ చేయండి, వస్తుంది, జాయిన్ కావచ్చు. ఇన్ కేస్ మైక్ కొద్దిగా ప్రాబ్లం వస్తే చూసుకోండి, కొద్దిగా అడ్జస్ట్ కావండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి 100. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఇంటిగ్రేషన్ 0 to π/2 a sin x ప్లస్ b cos x బై sin x ప్లస్ cos x. పార్ట్ 3లో ఎలా చెప్పామో ఇందులో కూడా అదే. ఓకేనా, ఇక్కడ చూస్తే లెట్ i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/2 a sin x ప్లస్ b cos x బై sin x ప్లస్ cos x dx. దిస్ ద ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయండి. ఓకే, క్లారిటీగా ఉందిగా. దిస్ ద ఈక్వేషన్ 1. సో ఫార్ములా, which formula we use? Integration of 0 to a f of x dx equal to integration of 0 to a f of a minus x dx. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై దిస్ ఫార్ములా here. I equal to integration of 0 to π/2. Okay, a sin of in place of x we write π/2 minus x plus b of cos of π/2 minus x. In denominator we write sin x అంటే ఏం రాయొచ్చండి, π/2 minus x plus cos of π/2 minus x. sin of π/2 minus x, cos of π/2 minus x, whole dx. ఓకే, whole dx అప్లై చూడండి. I ఈక్వల్ టు ఆల్రెడీ ఎస్టర్డే చేసాం మనం. sin of 90 minus theta value cos theta అంటే here we write cos x plus b of cos of 90 minus theta value sin x by in denominator sin of 90 minus theta value cos x, cos of 90 minus sin x value. This is the equation number 2. Next step ఏంటి, add equation 1 and 2. add equation 1 and 2. ఈ ఈక్వేషన్ యాడ్ చేస్తాం. i ప్లస్ i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇదే కదండి, 0 to π/2 ఇది రాస్తున్నా, సెకండ్ ఇది రాస్తాం. ఇంటిగ్రేషన్ 0 to π/2 a sin x ప్లస్ b cos x బై sin x ప్లస్ cos x dx ప్లస్ అగైన్ ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ 0 to π/2 a cos x plus b sin x, a cos x plus b sin x by cos x plus sin x dx, cos x plus sin x dx రాసా. అయితే i ప్లస్ i వాల్యూ 2i, రెండింటికి లిమిట్ వాల్యూస్ అండ్ dx డినామినేటర్ వాల్యూస్ సేమ్ కాబట్టి సింప్లీ వి యాడ్ ద న్యూమరేటర్ వాల్యూస్. జస్ట్ వి రైట్ 0 to π/2 a sin x plus b cos x, a sin x plus b cos x. Next a cos x plus b sin x, a cos x divided by both denominators same గా just we write sin x plus cos x only, whole dx, right. 2i equal to ఇంటిగ్రేషన్ 0 to π/2. జస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ sin x ఎగ్జిస్ట్ అవుతుంది, ఇక్కడ కూడా sin x ఎగ్జిస్ట్ అవుతుంది. రెండిట్లో sin x కామన్గా ఉంది కాబట్టి జస్ట్ వి టేక్ కామన్ యాజ్ ఏ sin x. వెన్ వి టేక్ కామన్ యాజ్ ఏ sin x వి గెట్ a ప్లస్ p. ఇక్కడ కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది, a ఉంటుంది, సో a వి రైట్. ఇక్కడ కామన్ తీస్తే sin x కామన్ తీస్తే b ఉంటుంది, ఈ రైట్ b ప్లస్ నెక్స్ట్ ఏం కామన్ తీయండి cos x, వి గెట్ a ప్లస్ b బై డినామినేట్ బై డివైడెడ్ బై sin x ప్లస్ cos x whole dx, sin x plus cos x whole dx. మళ్ళీ న్యూమరేటర్లో అగైన్ 2i ఈక్వల్ టు 0 to π/2
Sin of a plus b, cos x of a plus b ఉంది. A plus b again common. When we common the a plus b, we get sin x plus cos x by divided by sin x plus cos x whole dx. Observe sin x plus cos x, sin x plus cos x are the get cancelled. Sin x plus cos x, sin x plus cos x get cancelled. Next observe చేస్తే క్యాన్సిల్ చేస్తే ఏమైందండి 2y ఈక్వల్ టు వాట్ వి గెట్ ఇంటిగ్రేషన్ 0 to π by 2 a plus b dx వచ్చింది. a plus b is the constant term, that's why we write in taken outside a plus b of integration 0 to π by 2 1 dx. Okay, already we know that integration of one value is equal to what? X. Integration of one value is x. 2y is equal to a plus b of x. Limit values are 0 to π by 2. ఎలాగో లోయర్ లిమిట్ 0 కాబట్టి సబ్మిట్ చేసిన నో యూస్. సో 2i is equal to a plus b of π by 2. సో i to 2 ట్రాన్స్ఫర్ ఏమవుతుందండి? a plus b π by 4. 2iకి ఎలా ఉంది? మల్టిప్లికేషన్లో ఉంది. ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. అంటే 2కు మల్టిప్లికేషన్కి వచ్చేస్తుంది. 2 2 సార్ 4 ఆన్సర్ వచ్చింది. i వాల్యూ అంటే 0 to π by 2, 0 to π by 2 a sin x plus b cos x by sin x plus cos x dx. Sin x plus cos x dx value is equal to what? a plus b π by 4 is the answer. a plus b π by 4 is the answer. ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా లెంతీగా ఉంటాయి ఈరోజు చెప్పుకునే క్వశ్చన్స్ అని. టూ టైమ్ చేయాల్సి వస్తుంటాయి ఈరోజు చెప్పే క్వశ్చన్స్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇక్కడ ఏదో మర్చిపోయాను. నెక్స్ట్ వన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π by 2 1 by 1 plus tan x dx. 1 by 1 plus tan x dx. Same similarly, let I equal to integration of 0 to π by 2 1 by 1 plus tan x dx. 1 by 1 plus tan x dx. అయితే ఇక్కడ సార్ అన్నిట్లాగానే 90 మైనస్ అంటే ఎప్పుడైనా ఒక రిలేషన్ రావాలి. వస్తే tan కాట్లు, సైన్ కాస్, సెక్ కొసెక్లో వస్తే మనకు వాల్యూ π by 4 వస్తుంది. అయితే ఇది అందులో లేదు, దానిలాగా నేను కన్వర్ట్ చేస్తాను. ఎలా సార్ అంటే చూడండి, I ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π by 2 1 by 1 ప్లస్ tan x ఏం రాయొచ్చండి? tan x రిటర్న్ యాజ్ sin x by cos x నా. ఓకే, tan x రిటర్న్ యాజ్ sin x by cos x. I ఈక్వల్ టు 0 to π by 2. ఇక్కడ బై 1 ఉన్నట్లే కదా కామన్, జస్ట్ వీడు ది క్రాస్ మల్టిప్లికేషన్. 1 by cos x plus sin x by cos x. cos x plus sin x by cos x whole dx. సో ఈ cos x ఏమవుతుంది? న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. when it is transferred to the numerator, we get cos x by cos x plus sin x dx. This is the equation 1. we get only ఇది ఈక్వేషన్ 1. అంటే ట్యాన్లో ఉన్నదాన్ని నేను ఎందులో కన్వర్ట్ చేసా? సైన్ అండ్ కాస్ ఎక్స్లో కన్వర్ట్ చేయాలి. సైన్ ఆఫ్ క్యాన్ ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఇది ఆల్రెడీ ఎస్టర్డే చెప్పుకున్న క్వశ్చనే, ఎస్టర్డే వితౌట్ రూట్తో చెప్పుకున్న క్వశ్చన్. ఇప్పుడు కూడా దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? π by 4 వస్తుంది. చూడండి, విచ్ ఫార్ములా వి అప్లైడ్ హియర్? ఇంటిగ్రేషన్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx. f of a minus x dx. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే I ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π by 2 cos of π by 2 minus x by డినామినేటర్ అనేది cos x plus sin x ఉంది కదా, అంటే cos of π by 2 minus x plus sin of π by 2 minus x whole dx. cos of π by 2 minus x plus sin of π by 2 minus x. I equal to 0 to π by 2. Already we know that cos of 90 minus theta, cos of 90 minus theta is sin theta. Sin of 90 minus theta cos theta. అదే ఇక్కడ రాస్తా. cos of 90 minus theta value is sin x by cos of 90 minus theta sin x. sin of 90 minus x ఏమవుతుంది? cos x.
This is the only. This one is equation number 2. When we add the equation 1 and 2, we get add equation 1 and 2. 1 and 2 and equation 1. This is the equation 1. This is the equation 2. Just we add I plus I equal to 0 to pi by 2 sin x by sin x plus cos x dx plus integration 0 to pi by 2. Okay. Next second one ఏందండి cos x by cos x plus sin x మనకు తెలిసింది ఆల్రెడీ I plus I వాల్యూ 2i ఈక్వల్ టు 0 to pi by 2 బేస్ సేమ్ కాబట్టి sin x plus cos x by sin x plus cos x whole dx. So we get 1. So 2i is equal to how much we get 0 to pi by 2 1 dx ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వచ్చిందో 2i is equal to ఏమవుతుందండి x లిమిట్స్ ఆర్ 0 to pi by 2. సో 2i is equal to how much pi by 2 i equal to pi by 4 i equal to 5. i అంటే ఏం రాస్తారండి ఇది రాసే i అంటే ఇది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇచ్చేస్తా. ఐ మీన్ హోంవర్క్ అంటే ప్రాక్టీస్ చేయండి. అనదర్ క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ 0 to pi by 2 1 by 1 plus cot x dx. ఇంటిగ్రేషన్ 0 to pi by 2 ఇంటిగ్రేషన్ 0 to pi by 2 1 by 1 plus cot x ఇంటిగ్రేషన్ 0 to pi by 2 1 by 1 plus cot x. దీన్ని ఏంటి అంటే cot x రిటర్న్ యాజ్ cos x by sin x అని రాసుకోండి. దీనికి కూడా ఆన్సరు pi by 2 వస్తుంది, సారీ pi by 4 వస్తుంది. సేమ్ క్వశ్చన్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 log of tan x dx. ఇది కూడా సేమ్ క్వశ్చన్. లెట్ ఏంటండి i ఈక్వల్ టు 0 to pi by 2 log of tan x dx. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అనుకోండి. సేమ్ మెథడ్ చేస్తా. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ లేదు కదా సార్, దీనికి ఆన్సర్ 0 వస్తుంది. చూడండి కావాలంటే ఇక్కడ ఫార్ములా ఏంటి సేమ్ సిమిలర్లీ ఇంటిగ్రేషన్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx. I ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to pi by 2 log of tan కదండి, ఇన్ ప్లేస్ ఆఫ్ tan వి రైట్ tan of pi by 2 minus x dx. I ఈక్వల్ టు అబ్జర్వ్ చేస్తే 0 to pi by 2 log of tan 90 minus theta cot theta. ఆల్రెడీ మనకు తెలిసింది tan of 90 minus theta value is cot theta. So we write cot x dx. This is the equation number 2. Add equation 1 and 2. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాడ్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1 ఏంటంటే i plus I ఈక్వల్ టు ఈక్వేషన్ 1 is 0 to pi by 2 log of tan x dx. ఈక్వేషన్ 2 0 to pi by 2 log of cot x dx. I plus I వాల్యూ 2i ఈక్వల్ టు చూడండి 0 to pi by 2 log of tan x ప్లస్ log of cot x whole dx. అవునా? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు బ్రాకెట్లో ఏ టైప్లో ఉంది log a ప్లస్ log p. అంటే జస్ట్ వి అప్లై ద log a ప్లస్ log b ఫార్ములా. log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్ వాట్ log ఆఫ్ a ఇంటూ b. log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్ వాట్ log ఆఫ్ a ఇంటూ b. సో 2i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to pi by 2 log ఆఫ్ a వాల్యూ tan x అనుకుందాం, b వాల్యూ cot x అంటే tan x ఇంటూ
కాట్ ఎక్స్ డిఎక్స్. ఆల్రెడీ మనకు తెలుసు, 10th క్లాస్లోనే తెలుసు. టాన్ టీటా ఇంటూ కాట్ టీటా వాల్యూ 1 అవుతుంది. టాన్ టీటా ఇంటూ కాట్ టీటా వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ సైన్ ఇంటూ కొసెక్ 1, సెక్ ఇంటూ కాస్ 1. సేమ్ సిమిలర్లీ టాన్ ఇంటూ కాట్ ఆల్సో వాల్యూ 1. 0 to π/2. Here we write log of 1 dx. Log 1 value 0. So that's why 2i equal to 0. I equal to 0. Nothing but therefore అప్పుడు i అంటే ఏంటండి? 0 to π/2 log of tan x dx వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. ఆన్సర్ వచ్చేసిందా? సేమ్ సిమిలర్లీ మీరు ఏం చేయండి అంటే ఇంకోటి ఇంటిగ్రేషన్ 0 to π/2 log of cot x dx చేయండి. ఇంటిగ్రేషన్ 0 to π/2 log of cot x. సేమ్ ఇక్కడ కాట్ ఉంటుందండి, ఇక్కడ కాట్ ఉంటుంది, ఇక్కడ కాట్, ఇక్కడ టాన్ వస్తుంది. ఇవి రెండు మళ్ళీ సేమ్ వస్తాయి. ఆన్సర్ ఈజ్ మళ్ళీ 0. ఓకేనా? ఇంపార్టెంట్ వన్. చాలా ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ ఈ రెండు. 0 to π/2 log of tan x dx, 0 to π/2 log of cot x dx అనే క్వశ్చన్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్స్ ఎక్సైజ్ ఎతికి చేయడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్రెడీ 16 minutes అయిపోయింది టైం. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ 0 to π, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π x/1 + sin x dx, x/1 + sin x dx. ఇలాంటి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి చెప్పేసుకుంటే మ్యాక్సిమం ఇది అయిపోయినట్టు. x/1 + అయితే లెట్ i ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0 to π x/1 + sin x dx. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అయితే x/1 + sin x dx ఈక్వేషన్ 1. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓకేనా? అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చేయాల్సింది ఫార్ములా ఇంటిగ్రేషన్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx. ఇదే ఫార్ములా మళ్ళీ. అయితే i ఈక్వల్ టు వాట్? 0 to π. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఏం రాస్తాం? a minus x అంటే ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవడం? π. ఇంతకుముందు దాకా మనకి ఏమొచ్చింది? x π/2 వచ్చాయి. π - x 1 + sin ఆఫ్ π - x ఓల్ dx. i ఈక్వల్ టు 0 to π π - x బై ఇక్కడ సైన్ ఆఫ్ 180 - θ sin θ అని. ఎందుకంటే 180 degrees వచ్చినప్పుడు 3 degrees వచ్చినప్పుడు రేషియో చేంజ్ కాదు ఎట్ ఏ టైం. మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే 180 - θ సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సెకండ్ కోఆర్డినేట్లో ఆల్ సిల్వర్ కదా. సెకండ్ కోఆర్డినేట్ అంటే సెకండ్ కోఆర్డినేట్ సిల్వర్ కాబట్టి సైన్ అండ్ కోసెక్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్. దట్స్ వై వి రైట్ 1 + sin x dx. ఓకేనా? దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. యాడ్ ఈక్వేషన్ 1 and 2. యాడ్ ఈక్వేషన్ 1 and 2. అయితే i ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఏంటండి? 0 to π x/1 + sin x dx. ఈక్వేషన్ 2 ఇంటిగ్రేషన్ 0 to π π - x/1 + sin x dx. రెండు వచ్చేసాయి. రెండు వస్తే రెండిట్లో కూడా లిమిట్ వాల్యూస్ సేమ్. సారీ i+i కదా, రైట్. i+. రెండిట్లో లిమిట్ వాల్యూస్ సేమ్, ఎట్ ఏ టైం dx వాల్యూస్ కూడా సేమ్. అట్లా డినామినేటర్ కూడా సేమ్ కాబట్టి జస్ట్ వి రైట్ హియర్ 2i ఈక్వల్ టు 0 to π x + π - x/1 + sin x dx. x గెట్ క్యాన్సిల్ అయిపోయింది. పై ఉంది కదా, పై కాన్స్టాంట్ కాబట్టి వి టేక్ అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ 0 to π 1/1 + sin x. అయితే ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు డినామినేటర్లో 1 + sin x, 1 - sin x, 1 + cos x, 1 - cos x వస్తే మనం వాటిని ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తాం. మనం ఇది థర్డ్ టైం ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో వచ్చింది. డెఫినైట్ ఇంటిగ్రేషన్లో ఒక ప్రాబ్లం చేస్తే ఇప్పుడు ఒకటి చూస్తే ఇంటూ 1 - sin x/1 - sin x
whole dx. 1 minus sin x by 1 minus sin x whole dx. So just we write 2i equal to pi of integration 0 to pi. In numerator we write 1 minus sin x. Okay, here ఇక్కడ డినామినేటర్ అప్లై చేస్తే a plus b a minus b is equal nothing but what, a square minus b square. ఎప్పుడు రేషనలైజ్ చేసినా డినామినేటరేషన్ చేస్తే డినామినేటర్లో a plus b a minus b ఫార్ములా లాగా వస్తుంది. న్యూమరేటర్లో రేషన్ చేస్తే న్యూమరేటర్ a plus b a minus b ఫార్ములా లాగా వస్తుంది. here 1 square minus sin square x dx 2i equal to pi of 0 to pi 1 minus sin x by 1 minus sin square theta అంటే already we know that first identity sin square theta plus cos square theta is equal to how much, 1. Cos square theta value 1 minus sin square theta. Sin square theta plus cos square theta is equal to how much, 1. Cos square theta is equal to how much, 1 minus sin square theta. 1 minus sin square theta అంటే ఇక్కడ ఇప్పుడు 1 plus sin square x plus రాయచ్చు, cos square x రాయచ్చు. ఓకే, సో నేను ప్లేస్ 2i equal to pi of integration 0 to pi 1 by cos square x minus sin x by cos square x dx. 1 by cos square x minus sin x by cos square x dx వచ్చింది. అయితే 2i is equal to pi of 0 to pi 1 by cos square x అంటే ఏమవుతుందండి, secant square x. ఇక్కడ sin by cos square x అంటే రెండు కాసులు ఉన్నాయి, ఒక కాస్నేమో సైన్కి ఇచ్చేద్దాం, సైన్ బై కాస్ టాన్ అయిపోతుంది. 1 బై కాస్ ఉంటుంది కదా, సెక్ రాయచ్చు. అంటే ఇక్కడ టాన్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఎక్స్ ఓల్ డిఎక్స్, టాన్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఎక్స్ ఓల్ డిఎక్స్. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేస్తే 2i ఈక్వల్ టు పై కదండి, pi of integration of secant square x. Integration of secant square x వాల్యూ ఎంత, tan x. లిమిట్స్ ఆర్ 0 to pi మైనస్ pi of, ఈ పై రెండింటికి ఉంటుంది. ఈ పై అనేది దీనికి అప్లికేబుల్ అవుతుంది, దీనికి కూడా అప్లై. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఇంటూ secant x ఫార్ములా secant x, అవునా, లిమిట్ వారిస్తారు 0 to pi. అబ్జర్వ్ చేస్తే 2i ఈక్వల్ టు pi of tan pi మైనస్ tan 0 మైనస్ pi of sec pi minus sec 0. ఓకేనా, సో pi of tan pi value 0, tan 0 value also 0 minus pi of sec pi value minus 1, sec 0 value 1. సో 2i ఈక్వల్ ఏంటి, ఇది మొత్తం 0 మైనస్ pi of minus 2. ఓకే, మైనస్ pi of minus 2 వస్తుంది. 2i ఈక్వల్ టు వాట్, 2pi. i గెట్ క్యాన్సల్, i ఈజ్ ఈక్వల్ టు pi వచ్చింది. i వాల్యూ అంటే ఇది 0 to pi x by 1 plus sin x dx is equal to, answer is equal to how much abba, pi. 0 to pi x by 1 plus sin x dx, answer is pi only. Okay na, simple question. Next one, next question. సేమ్ సిమిలర్లీగా ఉంటుంది. ఇంటిగ్రేషన్ 0 to pi x sin x by 1 plus sin x dx. ఇది కూడా సేమ్ అయిపోయి, ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. లెట్ i ఈక్వల్ టు తీసుకుంటామండి, 0 to pi x sin x by 1 plus sin x dx. ఇది ఈక్వేషన్ 1. సేమ్ సిమిలర్లీ జస్ట్ వి అప్లై ద ఫార్ములా. Integration of 0 to a f of x dx equal to integration of 0 to a f of a minus x dx. ఈ ప్రాపర్టీ కదా ఇక్కడ అప్లై చేసేది, అప్లై చేస్తున్నాం. అబ్జర్వ్ చేస్తే i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to pi x వాల్యూ ఏంటిదండి, x ప్లస్ 2 pi మైనస్ x సైన్ ఆఫ్ pi మైనస్ x బై 1 ప్లస్ సైన్ ఆఫ్ pi minus x dx. I equal to integration of 0 to pi minus x value is pi minus x sin of 180 minus theta. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా వచ్చింది మనకు sin of 180 minus theta. sin of 180 minus theta ఏంటిదంటే sin thetaనే, sin x 1 plus sin x ఓన్లీ డినామినేటర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. యాడ్
ఈక్వేషన్ 1 and 2 కనిపిస్తుంది కదా వన్స్ కిందాక. ఓకే రైట్. యాడ్ ఈక్వేషన్ 1 and 2 అంటే ఏమవుతుంది, I ప్లస్ ఐ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఏంటంటే దిస్ వన్ ఈజ్ ద ఈక్వేషన్ 1 0 to పై ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సెకండ్ వన్ ఈజ్ 0 to పై మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. అబ్జర్వ్, ఈ రెండిట్లో కూడా 0 to పై కామన్, డిఎక్స్ కామన్, డినామినేటర్ కూడా కామన్. అంటే 2i ఈక్వల్ టు 0 to పై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ అబ్జర్వ్ చేస్తే పై ఇంటూ సైన్ ఎక్స్ పై సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఎక్స్ సైన్ ఎక్స్ బై డినామినేటర్ వాల్యూస్ 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఎక్స్ ప్లైన్ ఎక్స్ ఎక్స్ సైన్ ఎక్స్ గెట్ క్యాన్సల్. 2i ఈజ్ ఈక్వల్ వాట్ 0 to పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. ఇప్పుడు రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ చేస్తే ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, అబ్జర్వ్ హియర్ 2i ఈక్వల్ టు 0 to పై సైన్ ఎక్స్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై డినామినేటర్ అండి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. హియర్ వి రైట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఈక్వల్ టు వాట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అబ్జర్వ్ చేస్తే పై సైన్ ఎక్స్ 1 మైనస్ సైన్ ఎక్స్ అలాగే ఉంచేద్దాం, నో ప్రాబ్లం. ఏ స్క్వేర్ మైనస్ అంటే ఏంటి 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుందండి, 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో దట్స్ వై హియర్ 2i ఈక్వల్ టు 0 to 2i ఈక్వల్ టు వాట్ 0 to పై సైన్ ఎక్సా just write only pi sin x 1 minus sin x. okay, pi sin x 1 minus sin x or multiply చేద్దాం. pi of pi sin x pi into 1 pi sin square x by 1 minus sin square x value cos square x. ఎందుకంటే sin square theta plus cos square theta is equal to 1. cos square theta value 1 minus sin square theta. ఆ కాన్సెప్ట్తో ఇలా మనం తీసుకున్నాం. here 2i ఈక్వల్ టు 0 to పై సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఒకటి చేయండి సపరేట్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంకోటి ఓల్ డిఎక్స్ ఓల్ డిఎక్స్. ఓకే రైట్, అందుకే కొద్దిగా పెద్దగా ఉంటుందని చెప్పింది ప్రాబ్లం. ఇప్పుడు ఈ వీడియోలో అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి, మనకు లెంతీగానే ఉంటాయి. ఈ వీడియోతో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని క్లోజ్ చేస్తాయి. ఇక చూడండి 2i ఈక్వల్ టు 0 to పై ఆఫ్ ఇక్కడ సైన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమొస్తుందండి tan x ఇంటూ సెకండ్ ఎక్స్ వస్తుంది డిఎక్స్ మైనస్ దానికి కూడా మళ్ళీ పై కాన్స్టాంట్ అవుట్ సైడ్ రాస్తున్నా 0 to సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. దీనికి మనకు వాల్యూ ఉంది 2i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ పై అంటే పై అవుట్ సైడ్ రాయండి tan x ఇంటూ ఇట్లా ఇంటిగ్రేషన్ ఆఫ్ పై అంటే పై అవుట్ సైడ్ tan x ఇంటూ సెకండ్ ఎక్స్ ఎంత అండి వాల్యూ సెకండ్ ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to బాగానే ఉంది. మరి ఇస్తారంటే మనకు ఆల్రెడీ తెలుసు సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ ఎంత అండి 1. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈక్వల్ ఎంత tan స్క్వేర్ టీటా. అంటే బేసికలీ tan స్క్వేర్ టీటాకు డైరెక్ట్ ఆన్సర్ లేదు, మనకు డైరెక్ట్ ఆన్సర్ లేదు కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ tan స్క్వేర్ టీటా వి రైట్ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. tan స్క్వేర్కి డైరెక్ట్ ఆన్సర్ లేదు కాబట్టి ఏం చేస్తున్నా tan స్క్వేర్ టీటా ప్లేస్లో సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ రాస్తున్నా. ఓకేనా, రాద్దాం. మైనస్ పై ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఓల్ డిఎక్స్. ఓకే రైట్. అబ్జర్వ్ 2i ఈక్వల్ టు పై ఆఫ్ సెక్ పై మైనస్ సెక్ 0 రైట్ పై ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఎక్స్ వాల్యూ ఏంటండి tan x లిమిట్స్ ఆర్ 0 to చూడండి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ పై ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to రైట్. సో 2i ఈక్వల్ టు పై ఆఫ్ సెక్ పై వాల్యూ మైనస్ 1 ఎందుకంటే కాస్ 180 degrees వాల్యూ మైనస్ 1 దాని రెసిప్రోకల్ చేసిన మైనస్ 1 ఉంటుంది. సెక్ 0 వాల్యూ 1 పై ఆఫ్ ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. రీజన్ ఏంటంటే tan 180 degrees వాల్యూ 0నే tan 0 వాల్యూ ఆల్సో 0నే. సో టోటల్లీ దిస్ వాల్యూ బికమ్ 0. హియర్ పై ఆఫ్ పై మైనస్ 0 కంప్లీటెడ్. సో 2i ఈక్వల్ టు మైనస్ 2 ఇది 0నే, ఇదేమవుతుంది పై స్క్వేర్ అవుతుంది.
సో ఇది ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే I ఈక్వల్ టు పై స్క్వేర్ మైనస్ 2π/2. సో I ఈక్వల్ టు వాట్, పై స్క్వేర్ బై 2 మైనస్ పై ఈజ్ ద ఆన్సర్. I అంటే క్వశ్చన్ రాసేయండి. ఓకేనా, ఇది క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఉంది, అంటే ఇంకా 4-5 ఉన్నాయి క్వశ్చన్లు, చూడండి. ఈ వీడియోలో మ్యాక్సిమం 4th యూనిట్ నేను కంప్లీట్ చేసేస్తే ఇక మళ్ళీ దీన్ని 3rd యూనిట్ కంప్లీట్ చేస్తా, పెండింగ్ ఉంచాను. ఎవాల్యుయేట్ 0 to π x sin x by 1 plus cos square x dx. ఓకేనా, లెట్ I ఈక్వల్ టు వాట్ అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0 to π x sin x by 1 plus cos square x dx. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1గా కన్సిడర్. ఈక్వేషన్ 1 కన్సిడర్ చేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా? ఫార్ములా ఈస్ ఇంటిగ్రేషన్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx. f of a minus x dx అయితే I ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π, ఇన్ ప్లేస్ ఆఫ్ x we write π minus x sin of π minus x by 1 plus cos square x ప్లేస్లో కూడా సేమ్ cos square of π minus x whole dx. I ఈక్వల్ టు 0 to π, I ఈక్వల్ టు 0 to π π minus x కానీ π minus x sin π minus x వాల్యూ sin x ఇంతకుముందుకే చేసాం, 2 times ఇది 3rd టైం ఇప్పుడు రావడం. ఇప్పుడు 1 plus cos square x అంటే 1 of cos of π minus x వాల్యూ ఏంటంటే మైనస్ cos x అవుతుంది, బట్ ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ cos square x అవుతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. యాడ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2 యాడ్ చేద్దాం. అంటే I ప్లస్ I ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఏంటండి 0 to π. ఓకేనా, 0 to π x sin x by 1 plus cos square x dx. Another equation is 0 to π into sin x, π minus x of sin x by 1 plus cos square x dx. ఓకే, రెండిట్లో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అదే రామాయణ 2i ఈక్వల్ రెండిట్లో లిమిట్ సేమ్ కూడా సేమ్ తీసుకుని న్యూమరేటర్ మాత్రం అడిషన్ చేస్తాం. x sin x ప్లస్ పై sin x మైనస్ x sin x బై 1 plus cos square x dx and x sin x get cancel. Remaining values are 2i ఈక్వల్ టు 0 to π sin x by 1 plus cos square x dx. మళ్ళీ గడికి వచ్చింది. ఓకే, పై sin x by 1 plus cos square x dxకి వచ్చాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. డైరెక్ట్ రాదు మనకు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇప్పుడు t ఈక్వల్ టు నేను ఏం తీసుకుంటున్నా అంటే cos x తీసుకున్నాను, లిమిట్ చేంజ్ చేయను, లిమిట్ తర్వాత నేను చేస్తే dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మైనస్ sin x dx అవుతుంది. dt బై మైనస్ sin x ఈక్వల్ టు వాట్ dx. dt బై మైనస్ sin x ఈక్వల్ టు x. సబ్మిట్ చేస్తే వాల్యూ సార్ 2i ఈక్వల్ టు 0 to π అంటే 0 to π, పై sin x మీన్స్ పై sin x ఓన్లీ 1 ప్లస్ t స్క్వేర్ అవుతుందండి cos x స్క్వేర్. ఇన్ ప్లేస్ ఆఫ్ dx వాట్ వి రైట్ dt బై మైనస్ sin x గెట్ క్యాన్సల్. మైనస్ పై రాయండి, 2i ఈక్వల్ టు మైనస్ పై కాన్స్టెంట్ కూడా టేక్ అవుట్ సైడ్ 0 to π 1 by 1 ప్లస్ t స్క్వేర్ dt 1 by 1 ప్లస్ t స్క్వేర్ dt. అయితే ఇక్కడ 2i ఈక్వల్ టు మైనస్ పై కదండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 ప్లస్ టీ స్క్వేర్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 ప్లస్ టీ స్క్వేర్ వాల్యూస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే హియర్ వి రైట్ టాన్ ఇన్వర్స్ టీ. లిమిట్ వాల్యూస్ ఆర్ 0 to π. అయితే మనకు లిమిట్ చేంజ్ చేయలేదు కాబట్టి లిమిట్లు ఎక్స్లో ఇచ్చాడు కాబట్టి టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం మనం cos x. సో హియర్ వి రైట్ cos x లిమిట్స్ ఆర్ 0 to π. ఇప్పుడు లిమిట్ వాల్యూస్ అప్లై. అప్పర్ లిమిట్ మైనస్ 2i ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై ఆఫ్ టాన్ ఇన్వర్స్ కాస్ అంటే cos π అగైన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ cos 0 2i ఈక్వల్ టు మైనస్ పై ఆఫ్
tan inverse of cos pi value -1, tan inverse of cos 0 value 1. So 2i equal to minus pi of tan inverse -1 value ఎంత, tan inverse 1 value is pi by 4, tan inverse -1 value minus pi by 4 minus pi by 4. 2i equal to minus pi by half minus 2 pi by 4 వస్తుంది. 2 1 జా 2 2 జా pi into pi pi square. 2i equal to pi square by 2, I equal to pi square by 4 is the answer. I అంటే ఏం రాయాలి లాస్ట్ మళ్ళీ క్వశ్చన్ రాసేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఇది 2 టైప్స్లో అడుగుతాడు. షో దట్ అంటాడు, లేకపోతే నార్మల్గా ఫైండ్ ద వాల్యూ అని కూడా అడుగుతాడు. మేబీ నాకు తెలిసి మీకు మిడ్ ఎగ్జామ్లో రేర్ క్వశ్చన్స్ ఇవి, ఎందుకంటే మిడ్ ఎగ్జామ్లో ఇంత లెంత్ ఇస్తే మీకు టైం సరిపోదు, వాళ్ళు ఇచ్చిన పేపర్ సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ వన్, షో దట్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 0 to pi by 4 log of 1 plus tan theta d theta is equal to pi by 8 log 2 అని ప్రూవ్ చేయాలి. ఆర్ లేకపోతే ఇది ఒకటే ఇచ్చాడు, ఏదన్నా ఒకటి ఇస్తాడు, ఇస్తే ఇది ఇస్తాడు, లేకపోతే షో దట్ అని అంటే ఇది ఇస్తాడు. ఆన్సర్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు, లేకపోతే ఒకటి ఇస్తాడు. సో లెట్ ఐ ఈక్వల్ టు ఏంటిదండి, 0 to pi by 4 log of 1 plus tan theta d theta. ఇది ఈక్వేషన్ 1. 1 minute ఇంకో హోగయా. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ ఫ్రెండ్స్ను పాలిటెక్నిక్ అసలు ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం కవర్ చేయాలబ్బా. మీరు ఎవరైతే మ్యాక్సిమం చూస్తున్నారో మీ కాలేజీలో జూనియర్స్, సీనియర్స్, సప్లీస్ రెగ్యులర్ టోటల్గా కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్ బేస్ చాలా తక్కువ, 15K అంటే చాలా తక్కువ. ఎందుకంటే మనం స్టార్ట్ చేసి 1.5 year క్రాస్ అయిపోయింది కదా. కాస్త సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లాగ్ ఆఫ్ 1 plus tan theta d theta వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of x dx is equal to what, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of a minus x dx. ఇదే కదా ఫార్ములా, అప్లై చేయండి. I equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 4 log of 1 plus tan of pi by 4 minus theta d theta. ఓకే రైట్, అప్లై అయితే చేశాను, అంత బాగానే ఉంది. సరే ఇక్కడ ఎవరికి అప్లై చేస్తాం, ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటంటే tan ఆఫ్ a మైనస్ b కాంపౌండ్ యాంగిల్స్లో tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఇక్కడ ఏ వాల్యూ ఏంటిదంటే pi by 4, b వాల్యూ theta. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. I ఈక్వల్ టు 0 to pi by 4 log ఆఫ్ 1 ప్లస్ tan pi by 4 tan a మైనస్ tan b. ఏ వాల్యూ ఎంత అనుకున్నాం, pi by 4, b వాల్యూ ఎంత theta, అక్కడ ఉన్నాయి చూడండి, బై 1 ప్లస్ tan pi by 4 ఇంటూ tan theta, రైట్, ఓల్డ్ d theta. I ఈక్వల్ టు 0 to pi by 4 log ఆఫ్ 1 ప్లస్ tan pi by 4 అంటే tan 45 degrees వాల్యూ ఎంత 1 మైనస్ tan theta బై 1 ప్లస్ tan theta d theta. ఓకే, 1 ప్లస్ tan theta d theta. ఇక్కడ వరకు వచ్చేసామా. జస్ట్ వీ డూ ది క్రాస్ మల్టిప్లికేషన్ ఇయే, అంటే బై 1 ఉంటుంది కదండి, బై 1 ఉంటుంది కానీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. I ఈక్వల్ టు 0 to pi by 4 log ఆఫ్ జస్ట్ క్రాస్ మల్టిప్లై, అప్పుడు ఏమవుతుందండి 1 ప్లస్ tan theta ప్లస్ 1 మైనస్ tan theta బై డినామినేటర్ వాల్యూ 1 ప్లస్ tan theta వచ్చిందా d theta. tan theta గెట్ క్యాన్సిల్. I ఈక్వల్ టు వాల్యూ సార్ 0 to pi by 4 log ఆఫ్ 1 ప్లస్ 1 వాల్యూ 2 బై 1 ప్లస్ tan theta ఓల్డ్ d theta. అవునా, ఇదే ఫార్ములా ఉంది log a బై b ఫార్ములా. log a బై b ఈజ్ ఈక్వల్ టు log a మైనస్ log b. I ఈక్వల్ టు 0 to pi by 4 log 2 మైనస్ log ఆఫ్ 1 ప్లస్ tan theta d theta. ఓకేనా, అప్లై ద సపరేట్. I ఈక్వల్ టు 0 to pi by 4 log 2 d theta మైనస్ ఇంటిగ్రేషన్ 0 to pi by 4 log ఆఫ్ 1 ప్లస్ tan theta
dθ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ వాట్ ఈక్వేషన్ 1 ఈ ఈక్వేషన్ 1 చూడండి ఐ అని దీన్ని అనుకున్నాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చూడ ఐఏ వచ్చింది కదా అంటే ఆ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు మనం లాగ్ టు కాన్స్టాంట్గా టేక్ అవుట్ సైడ్ ఇంటిగ్రేషన్ 0 to π/4 1 dt మైనస్ ఐ ఈ ఐని మొత్తం మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఐని మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తే ఐ ప్లస్ ఐ మీరు అడిషన్ చేసుకున్న ఏం కాదు ఇలా చేసినా ఏం కాదు అబ్జర్వ్ చేస్తే ఐ ఇటు వస్తే ఏమందండి ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు లాగ్ 2 ఓకే ఐ ప్లస్ ఐ ఈక్వల్ లాగ్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ వాల్యూ థీటా అవుతుంది 0 to π/2 ఓకేనా 2i ఈక్వల్ టు 0 to π/4 సారీ π/4 సో లాగ్ 2 π/4 మైనస్ 0 సో 2i ఈక్వల్ టు π/4 లాగ్ 2 ఐ ఈక్వల్ టు ఏమవుతుందండి 2 ట్రాన్స్ఫర్ చేస్తే వి గెట్ π/8 లాగ్ 2 కంప్లీటెడ్ వచ్చేసింది మనకు ప్రూవ్ దట్ అన్నాడు ప్రూవ్ అయితే మీరు లాస్ట్ వరకు ఏం చేయండి అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఐలో ఏ వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇస్తే అది రాయండి అది కొద్దిగా క్లియర్గా ఉంటుంది మీకు బెటర్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అయిపోయినట్లేనండి ఇంకేమైనా ఉన్నాయో చూస్తున్నాను నేను యా లాగార్థం ఒక్కటి చెప్పుకుంటే సరిపోతుంది యా ఒక ప్రాబ్లం ఉంది ఇది చెప్పేస్తున్నా ఇది చెప్పాక మిగిలిన మీరు చేయొచ్చు రైట్ minus π/4 to π/4 log of 1 minus sin x by 1 plus sin x dx 1 minus sin x by 1 plus sin x dx రైట్ ఆల్రెడీ 42 minutes అయిపోయింది టూ లెంతీ వీడియో కదా లెట్ I ఈక్వల్ టు మైనస్ π/4 టు ప్లస్ π/4 సేమ్ మళ్ళగా అదే కొత్తగా ఏం చేయము అదే సేమ్ స్టోరీ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఓల్డ్ ఎక్స్ దిస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ 1 అయితే ఇక్కడ ఫామ్లో మాత్రం ఒకటి చేంజ్ అయ్యిద్దబ్బా ఇంటిగ్రేషన్ a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a to b f of a plus b minus x dx ఇంటిగ్రేషన్ a to b f of a plus b minus x dx అనేది వచ్చింది ఇక్కడ వరకు వచ్చాక ఐ ఈక్వల్ టు సార్ ఇంతకుముందు కూడా అంటే ఇంతకుముందు కూడా చేయొచ్చు 0 to a రాసినాం a ప్లస్ 0 ఏమవుతుంది ఏనే అవుతుంది సేమ్ సో ఇంటిగ్రేషన్ మైనస్ π/4 టు ప్లస్ π/4 లాగ్ ఆఫ్ అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ సైన్ ఆఫ్ π/4 మైనస్ π/4 బై 1 ప్లస్ సైన్ ఆఫ్ π/4 మైనస్ π/4 సారీ ఎక్స్ కూడా మర్చిపోయాను కదా π/4 మైనస్ ఎక్స్ ఓల్ dx ఓకే ఓల్ dx I ఈక్వల్ టు వాల్యూస్ ఆర్ మైనస్ π/4 టు ప్లస్ π/4 లాగ్ ఆఫ్ చూడండి π/4 గెట్ క్యాన్సిల్ 1 మైనస్ సైన్ ఆఫ్ ఏమవుతుందండి మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఓల్ dx రైట్ I ఈక్వల్ టు మైనస్ π/4 టు ప్లస్ π/4 లాగ్ ఆఫ్ అబ్జర్వ్ చేస్తే 1 సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ మైనస్ సైన్ టీటా కాస్ ఆఫ్ మైనస్ టీటా మాత్రం ప్లస్ కాస్ టీటా అవుతుంది సైన్ ఆఫ్ మైనస్ టీటా వాల్యూ మైనస్ సైన్ టీటా సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై ఇక్కడ ఒక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 మైనస్ సైన్ ఎక్స్ ఓల్డ్ ఎక్స్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2 నెక్స్ట్ సిమిలర్లీ సేమ్ ప్రాసెస్ యాడ్ ఈక్వేషన్ 1 and 2 ఇక్కడ నేను డైరెక్ట్ రాస్తున్నా యాడ్ చేస్తే ఏమవుతుందంటే 2i వస్తుంది అలాగే ఏమొస్తుంది 0 to సారీ మైనస్ π/4 టు ప్లస్ π/4 లాగ్ ఆఫ్ క్వశ్చన్ ఏంటిదండి 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఓకేనా 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ ఇంకోటి ఏంటండి ఈక్వేషన్ 2 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ ఓల్ డిఎక్స్ వచ్చేసింది అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి
లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా లాగా ఉంది. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ ప్లస్ బి లాగ్ బి అంటే లాగ్ ఏ ఇంటూ బి కదండి. సో 2i ఈక్వల్ టు -π/4 టు +π/4 లాగ్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ ఓల్ dx. అబ్జర్వ్ చేస్తే this one get cancel. సో 2i ఈక్వల్ టు వాట్ -π/4 టు +π/4 లాగ్ ఆఫ్ 1 dx వస్తుంది. లాగ్ 1 వాల్యూ ఎంత 0, 0 ఇంటూ ఇంటిగ్రేషన్ ఎంత 0. సో 2i ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 0 అంటే ఈ టోటల్ వాల్యూ బికమ్ ఆన్సర్ ఏమవుతుందండి 0 అవుతుంది. ఇలాంటి క్వశ్చన్లు ఇంకొక 4-5 ఉన్నాయి. వాటి యొక్క అన్ని ఆన్సర్స్ 0నే వస్తాయి. ఓకేనా, ఆన్సర్స్ అన్ని వాటికి ఏమొస్తాయి 0నే వస్తాయి. సేమ్ మెథడ్, సేమ్ ఇట్నే చేయాలి. ఇట్లా చేస్తే ఏమైందంటే ఈక్వేషన్ 1లో న్యూమరేటర్లో ఉంది, ఈక్వేషన్ 2లో డినామినేటర్ అయితే ఈ రెండు చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. సేమ్ ప్రాసెస్. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోతే లాగ్ 1 వస్తుంది, లాగ్ 1 వాల్యూ 0. ఇట్లా ఒక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చేసి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 0 to π/2 log of 2 + 3 cos x by 2 + 3 sin x dx. కన్ఫర్మ్ ఆన్సర్ ఏంటండి 0. అవి ఫిక్స్ అవి మారవు. -1 to 1 log of 5 - x by 5 + x. ఇది కూడా ఆన్సర్ ఏమైందండి 0. ఇక్కడ ఏం చేస్తే 1 - 1 - x అని తీసుకుంటాం. నెక్స్ట్ వన్ -1 to 1 log of 3 - x by 3 + x dx. దిస్ ఆన్సర్ ఆల్సో 0. ఇవి ఇక్కడ వరకు ఉన్న ప్రాబ్లమ్స్. అయితే నెక్స్ట్ ఇంకొక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇంకొన్న ప్రాబ్లమ్స్ sin x cos x చెప్పానా మీకు? చెప్పలే కదా. సారీ, ఈ వాల్యూమ్స్లో ఉంటాయి, ఇక్కడ ఏం లేవు. ఒక ప్రాబ్లం చూడండి. మాడ్యులస్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది. నార్మల్గా ఒక మోడ్ ఎక్స్ కన్సిడర్ చేస్తే దీనికి 2 పాసిబిలిటీస్ ఉంటాయండి. ఒకటి నెగిటివ్ ఎక్స్ అవుతుంది, ఒకటి పాజిటివ్ ఎక్స్ కావాలి. నెగిటివ్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ వాల్యూ అంటే 0 వాల్యూ ఎక్స్ ఉన్నప్పుడు నెగిటివ్ ఎక్స్ తీసుకుంటుంది. ఎక్స్ వాల్యూ హైయెస్ట్ ఉంటే పాజిటివ్ ఎక్స్ తీసుకుంటాం. ఇప్పుడు కూడా మాడ్యులస్ ఫంక్షన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాటి లిమిట్ ఆఫ్ a to b mod x dx ఇస్తే a to bని పార్టీషియన్గా చేయాలి. అంటే ఇప్పుడు 1 to 10 ఉంది అనుకోండి, 1 to 10 పార్టీషన్గా లిమిట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 10 ఉంది. పార్టీషన్ చేయాలంటే ఏం చేస్తాం 1 2 2 3 3 4 4 5 5 6 7 8 ఇట్లా చేయగా పార్టీషన్ రాస్తాం కదా. సేమ్ యాస్టేజ్ ఏ టు బీని కూడా పార్టీషన్గా డివైడ్ చేశాక మనం ప్రాబ్లమ్స్ అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక ప్రాబ్లం చెప్పేస్తాను. ఒక ప్రాబ్లం చేస్తే సరిపోద్ది, ఎక్కువ కూడా అవసరం లేదు, మీకు వచ్చేస్తాయి. ఫస్ట్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 4 mod of x - 2x dx. చూడండి సొల్యూషన్. ఇంటిగ్రేషన్ 0 to 4 mod of x - 2 dx ఈక్వల్ టు, దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్, ఎక్కువ పార్ట్స్ తీసుకోకండి, ఎంత తక్కువ తీసుకుంటే అంత మనకి ఈజీ. చూడండి దీన్ని ఏం పార్ట్ చేస్తున్నాం 0 to 2 mod of x - 2 dx ప్లస్ 2 to 4 mod of x - 2x dx. అయితే ఇక్కడ మోడ్ ఉన్నది, అయితే 2 ఛాన్సెస్ ఉన్నాయి. mod x - 2 ఒకటి వస్తుంది, x - 2 ఒకటి వస్తుంది. ఏది ఈ లిమిట్కి మైనస్ వస్తుందా, ఈ లిమిట్కి మైనస్ వస్తుందా మనకు తెలియదు. తెలియనప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ 2 సబ్మిట్ చేసి చూడండి. 2 - 2 ఏమవుతుందండి 0 అవుతుంది, అంటే పాజిటివే. 0 సబ్మిట్ చేస్తే 0 - 2 ఏమవుతుందండి 0 - 2 ఈస్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. కామన్గా ఉన్న లిమిట్ కాకుండా మిగిలిన వాటికి వచ్చే వాల్యూసే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది 2, అదిలేండి. 0 సబ్మిట్ చేస్తే నాకు నెగిటివ్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ 4 సబ్మిట్ చేస్తే 4 - 2 2 వచ్చింది, అంటే పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. అంటే నేను ఫస్ట్ ఏం తీసుకోవాలి 0 to 2.
రైట్ 0 to 2 అంటే 0 to సబ్మిట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, 4 సబ్మిట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రైట్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to 2 x - 2, దీనికి మైనస్ పెట్టుకోవాలి, దీనికి ప్లస్ పెట్టుకోండి, dx 2 to 4 x - 2 dx, అంతే సింపుల్. ఇక్కడ వేస్తే మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది x²/2, లిమిట్స్ ఆర్ 0 to 2, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా 2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x 0 to 2 ప్లస్ x వాల్యూ x²/2, లిమిట్స్ ఆర్ 2 to 4, 2 ఆఫ్ అయితే x, 2 లిమిట్స్ ఆర్ 2 to 4. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ఆఫ్ 2² - 0²/2 ప్లస్ 2 ఆఫ్ 2 - 0 ప్లస్ 4² - 2²/2, అప్పర్ లిమిట్ మైనస్ 2 ఆఫ్ 4 - 2. అబ్జర్వ్ చేస్తే 4/2 అంటే వాల్యూ -2 ప్లస్ 4 వస్తుంది, 4² అంటే 16, 16 - 4 12, 12/2 ప్లస్ 6 ప్లస్ 4 4 గెట్ క్యాన్సిల్, ఆన్సర్ ఈస్ 4. ఓకేనా. సేమ్ సిమిలర్లీ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ అవి సబ్మిట్ చేసి చూడండి, ఎటు వస్తే అలా తీసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ -2 to 3 mod ఆఫ్ 1 - x² ax, ఇవి కూడా సబ్మిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 1 - mod x dx. ఓకే, ఇక్కడతో మనకు డిఫైనైట్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియో మీకు ఏరియా చెప్పేస్తే వాల్యూమ్స్ మీకు ఎలా చేసుకోవాలో హింట్ ఇస్తా. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయడం, టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో కావడం అండ్ జాయిన్ కావడం, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. లైక్ కూడా అబ్బా.